హలో! వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మనం 'గార్డియన్ ఏంజెల్స్ ఆఫ్ డిజైర్ 2'ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 లాస్ట్ వీడియోలో కవర్ చేసాము. ఇంకా చూడలేదంటే వెళ్ళి చూసేయండి. ఇప్పటి వరకు స్టోరీలో ఏమైందంటే గట్స్‌ని ఒక సీక్రెట్ రూమ్‌లోకి తీసుకెళ్తాడు ఆ పొట్టోడు. అక్కడ గట్స్‌కి ఒక గుడ్డు లాంటి ఐటెమ్ కనిపిస్తదనమాట. అది గట్స్‌కి ఆల్రెడీ తెలిసుంటుంది. సో, ఇదేంటి బిహెలిత్ అనేసి షాక్ అవుతాడు. ఇక్కడి నుంచి స్టోరీ కంటిన్యూ అవుతుంది ఈ చాప్టర్‌లో. ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ మనల్ని అక్కడికే తీసుకెళ్తారు. అబిహెలిత్ అని చెప్పేసి షాక్ అవుతాడు గట్స్. తర్వాత ఆ పొట్టోడేమో అదేంటి నీకు ఆల్రెడీ తెలుసా అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ వాడిని పట్టుకొని గోడకేసి కొట్టి నీకేంటి ఈ బిహెలిత్ ఎక్కడ దొరికింది? అసలెవరు నువ్వు? అని అడుగుతాడు. అప్పుడు ఆ పొట్టోడేమో ఇది నాది కాదు. నేను క్యాసిల్ నుంచి దొంగతనం చేశా. ఇది ఆ కౌంట్‌ది అని చెప్తాడు. నేను నిజం చెప్తున్నా ప్లీజ్ నన్ను వదిలేయ్ అని అడుగుతాడు. అప్పుడు గట్స్ వాడిని వదిలేసి నాకు నిజం చెప్పు. నీకు దీని గురించి ఏం తెలుసు అంతా చెప్పేసేయ్ అని అడుగుతాడు. అప్పుడు వీడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నా పేరు వార్గస్. నేను క్యాసిల్‌లో ఉండే ఒక ఫిజిషియన్‌ని అంటాడు. ఫిజిషియన్ అంటే ఒక డాక్టర్ లాంటి వ్యక్తి అనమాట. అప్పట్లో కౌంట్ చాలా మంచోడు. ఇంత క్రూయల్‌గా ఉండేవాడు కాదు అని చెప్తాడనమాట. కనీసం అట్‌లీస్ట్ వాడొక మనిషిలా ఉండేవాడు అని చెప్తాడు. కానీ 7 ఇయర్స్ క్రితం ఎప్పుడైతే ఈ బిహెలిత్‌ని ఆ కౌంట్ యూజ్ చేశాడో అతను మారిపోయాడు టోటల్‌గా అని చెప్తాడు. అప్పటినుంచి కౌంట్ మనుషులని కేవలం ఆట వస్తువులా చూసేవాడనమాట. అండ్ వాళ్ళు బతికుండగానే వాళ్ళని డైసెక్ట్ చేసేవాడు. వాళ్ళని కట్ చేసి తినేవాడు. హెరిటిక్స్‌ని ద్వేషించడం అదొక ఎక్స్‌క్యూజ్ మాత్రమే. ఆ ఎక్స్‌క్యూజ్‌తో ఇంకా ఎక్కువ బాడీస్‌ని సంపాదించి వాటితో ఇలాంటి పిచ్చి పిచ్చి ఎక్స్‌పెరిమెంట్స్ చేసేవాడు అని చెప్పొస్తాడనమాట. ఈ కౌంట్ చేసే పిచ్చి పిచ్చి పనులు, ఎక్స్‌పెరిమెంట్స్‌ని నేను చూసి తట్టుకోలేకపోయా. అందుకే నేను నా వైఫ్ ఇంకా సన్స్‌తో క్యాసిల్‌లో వదిలి పారిపోయాను అని చెప్తాడు. కానీ పారిపోయే దారిలో దొరికిపోయాను. సో, నన్ను ప్రిజన్‌లో పడేశాడు కౌంట్ అని చెప్తాడు. నన్ను ప్రిజన్‌లో పడేసి నన్ను తీవ్రంగా కొట్టి, నన్ను కట్టేసి నా కళ్ళ ముందే నా వైఫ్‌ని అండ్ నా ఇద్దరు పిల్లల్ని తినేసాడని చెప్తాడు. అసలు తినడం ఏంటి బ్రో! అసలు ఆ ఇమేజ్ చూడండి బ్రో మైండ్ దొబ్బిద్ది. ఇప్పుడు వార్గస్ అతనేం ఫీల్ అయ్యాడో చెప్తాడనమాట. ఆ సెకండ్‌లో తనకి తన వైఫ్ అండ్ పిల్లల మీద కన్సర్న్ కన్నా ఎక్కువగా భయమేస్తదనమాట. లిటరల్లీ ఏ మనిషి అయినా అలాంటి ఒక సీన్ చూసిన తర్వాత భయపడతాడు. తర్వాత వార్గస్ ఏమంటాడంటే, కొన్ని రోజుల తర్వాత నేను ఒక డ్రగ్ యూజ్ చేసి స్లోగా నా డెత్‌ని ఫేక్ చేశా. అలా చేసిన తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది తప్పించుకోవడానికి. సో, ఈ గుడ్డు లాంటి దాన్ని పట్టుకొని అక్కడి నుంచి బయటకొచ్చేసా అని చెప్తాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 7 ఏళ్ళు గడిచిపోయినాయి. నేను ప్రతి రిలీజియన్‌లో, ప్రతి పుస్తకంలో ఈ వస్తువు గురించి వెతికాను. కానీ ఇప్పటివరకు ఇదేంటో కనుక్కోలేకపోయా అని చెప్తాడనమాట. అసలు ఇదేంటి అని అడుగుతాడు. అప్పుడు గట్స్ ఏం చెప్తాడంటే ఇదొక కీ అని చెప్తాడు. ఈ కీతో మనము ఒక వేరే డైమెన్షన్‌ని ఓపెన్ చేయొచ్చు అని చెప్తాడనమాట. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అది మన రియల్ వరల్డ్‌తో ఓవర్‌లాప్ అయితుంది అని చెప్తాడు. ఆ డైమెన్షన్‌లో నుంచి కొన్ని డీమన్స్ వస్తాయని చెప్తాడనమాట. ఎంతో పురాతన కాలం నుంచి మనుషుల యొక్క డార్క్ సైడ్‌ని మానిప్యులేట్ చేస్తూ వచ్చాయి ఈ డీమన్స్ అని చెప్తాడు. ఆ 5 మెంబర్స్‌ని మనం గాడ్ హ్యాండ్ అని పిలుస్తామని చెప్తాడు. సో, ఏంటంటే ఇప్పుడు ఆ 5 డీమన్సే గాడ్ హ్యాండ్ అనమాట. అండ్ ఈ బీహెలిత్‌తో మనం వాళ్ళని సమ్మన్ చేయొచ్చు. కట్ చేస్తే మన క్యాసిల్‌లో ఒక రూమ్‌ని చూపిస్తారనమాట. ఆ రూమ్‌లో గట్స్ ఒకటి హ్యామర్ లాంటి థింగ్‌ని స్లైస్ చేస్తాడు కదా! వాడుంటాడు. వాడి ఫేస్ మొత్తం డిస్‌ఫిగర్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్‌లో మనకు చూపిస్తారు కదా! ఆ హ్యామర్ పీసెస్ ఎళ్లి వాడికి గుచ్చుకుంటాయి. పేరేంటంటే జోండార్క్. జోండార్క్ గాడు ఇంకా ఆ హ్యూమిలియేషన్‌లోనే ఉంటాడనమాట. గట్స్ వాడిని వాళ్ళ సోల్జర్స్ అందరి ముందు కొడతాడు కదా! ఈ గ్యాప్‌లో ఏంటంటే అక్కడికి కౌంట్ గాడు వస్తాడు. ఇప్పుడు జోండార్ గట్టి గట్టిగా అరుస్తాడు. బ్లాక్ స్వార్డ్స్‌మెన్ వాడిని చంపాలి, చంపాలని అరుస్తాడు. ఇప్పుడు కౌంట్ ఏమంటాడంటే అందరూ ఈ రూమ్‌ని ఖాళీ చేసి ఎళ్ళిపోండి అని అంటాడు. సో, అందరూ రూమ్‌ని ఖాళీ చేసి ఎళ్ళిపోతారు. ఈ జోండార్ గాడేమో టోటల్‌గా పిచ్చోడయిపోతాడనమాట. నెత్తిన గోడకేసి బాదుతా ఉంటాడు. కౌంట్ సడెన్‌గా వచ్చి వాడిని పట్టుకుంటాడు.
పట్టుకొని నీకు బ్లాక్ స్వార్డ్స్‌మ్యాన్ అంటే ఇష్టం లేదు గదా! అని అడుగుతాడు. ఇప్పుడు ఈ జోండార్ గాడు ఏమంటాడంటే, వాడిని చంపడానికి నేను ఏమైనా చేస్తా అంటాడు. అప్పుడు కౌంట్ నీకు నీ విష్‌ని గ్రాంట్ చేస్తా అని చెప్పి వాడి నోట్లో నుంచి సమ్ మాన్‌స్టర్ కైండ్ ఆఫ్ థింగ్‌ని బయటికి తీస్తాడు. ఇంతకీ అది కూడా చూడడానికి వాడిలానే ఉంటది. ఒక చిన్న క్యాటర్‌పిల్లర్‌లా ఉంటదనమాట. అదేంట్రా అంటే వాడు డీమన్ అని చెప్తాడు. ఇప్పుడు ఆ రూమ్ బయట వెయిట్ చేస్తున్న సోల్జర్స్ దగ్గరికి వేరే సోల్జర్ వచ్చి బ్లాక్ స్వార్డ్స్‌మ్యాన్ ఎక్కడున్నాడో మన ఇన్ఫార్మర్స్‌కి తెలిసిందే అని చెప్తాడు. ఆ ప్రీస్ట్ గాడు నీతో పాటు 3 ట్రూప్స్‌ని తీసుకెళ్ళని చెప్పి ఒక సోల్జర్స్‌కి కమాండ్ ఇస్తా ఉంటే గ్యాప్‌లో వెనకాల నుంచి కౌంట్ బయటకొస్తాడు రూమ్‌లో నుంచి. బయటకొచ్చిన కౌంట్ ఏమంటాడంటే, ఎంతమంది సోల్జర్స్ చచ్చిపోయారో చూసావు కదా ఈరోజు మధ్యాహ్నం. సో, నువ్వు మళ్ళీ ఎన్ని ట్రూప్స్ పంపించినా కూడా ఉపయోగం లేదు అని చెప్తాడు. ట్రూప్స్‌ని పంపడం కన్నా బెటర్ ప్లాన్ నా దగ్గర ఉంది అని చెప్పి కౌంట్ ఒక ప్లాన్ చెప్తాడు. అదేంటంటే జోండార్క్. ఈ జోండార్క్ గాడు లాస్ట్ టైం కన్నా డబల్ పెద్దగా ఉంటాడు. ఇంకా పెద్దగా అయిపోతాడు. ప్లస్ వీడు పళ్ళు, కళ్ళు చూస్తే వీడు కూడా ఒక మాన్‌స్టర్‌లా మారిపోయాడని మనకు అర్థమైతది. కౌంట్ అంటాడు, ఇప్పుడు టైం వచ్చింది నీ రివెంజ్ తీర్చుకోవడానికి అని చెప్పేసి. జోండార్క్ గాడు ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి గట్టిగా నవ్వుతాడనమాట. కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారు. అక్కడ ఆ గుడ్డులో ఉండే బిహలెత్‌ని ఇన్స్పెక్ట్ చేస్తా ఉంటాడు బుడ్డగాడు. దగ్గరికెళ్ళి చూసి దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కామెడీగా ఉంటది ఈ సీను. వాడు దాంతో ఆడుకుంటా ఉంటే సడన్‌గా బిహలెత్ కదిలిద్ది. లైక్ కళ్ళు ఓపెన్ చేస్తదనమాట. వీడు షాక్ అయ్యి కింద పడతాడు. అప్పుడు గట్స్ చెప్తాడు, అదొక ఆర్ట్ వర్క్ గాదు, అది బ్రతికున్న ఒక జీవి అంటాడు. అది బ్రతికే ఉండొచ్చు కానీ అది ఇప్పుడున్న స్టేట్‌లో అయితే మనకి డేంజర్ గాదు. అది ఒక టూల్ అనుకో అని చెప్తాడు. అప్పుడు అడుగుతాడు, అసలు ఈ చిన్న టూల్ గాడ్ హ్యాండ్‌ని ఎలా సమన్ చేస్తుందని చెప్పేసి. గట్స్ ఏం రిప్లై ఇస్తాడంటే, మూర్ఖుడా, ఈ ముక్క నాకు ముందే తెలిస్తే ఇంత ట్రబుల్ నేనెందుకు పడతా అని అంటాడు. అప్పుడు గట్స్ ఆ పొట్టిగాడిని అడుగుతాడనమాట, నిన్నొకటి అడగడం మర్చిపోయాను, ఇంతకీ అసలు కౌంట్‌కి ఈ బిహెలియత్ ఎలా దొరికింది అని అడుగుతాడు. అప్పుడు వాడేమంటాడంటే బై ఛాన్స్ అని చెప్తాడనమాట. ఒకరోజు కౌంట్ అలా ఒక ట్రిప్‌కి వెళ్తా ఉంటే ఒక మర్చెంట్ వచ్చి దాన్ని అమ్మాడని చెప్తాడు. ఇంతకీ ఆ మర్చెంట్‌కి కూడా అది ఎక్కడ దొరికిందో, అసలు దాని ఆరిజిన్స్ ఏంటని తెలవదు అని చెప్తాడు. అప్పుడు ఆ పొట్టోడు గట్స్‌కి ఒక మ్యాప్ ఇస్తాడనమాట. ఇదే క్యాసిల్ యొక్క లేఅవుట్ అని చెప్పి. మ్యాప్ లోపల ఒక రూట్ చూపిస్తాడనమాట. ఇదే సీక్రెట్ ప్యాసేజ్. ఇది కేవలం కౌంట్‌కి మాత్రమే తెలుసు. నువ్వు ఇందు లోపల నుంచి వెళ్తే క్యాసిల్ లోపలికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. నేను కూడా నీతో రావాలని అనుకుంటున్నా, కానీ ప్రస్తుతం నా బాడీ కండిషన్ వల్ల నేను రాలేకపోతున్నా అని చెప్తాడు. 7 ఏళ్లగా నీలాంటి ఒక వ్యక్తి వస్తాడని వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ నేను నిన్ను అడుక్కుంటున్నా, నా రివెంజ్‌ని తీర్చుకో అని చెప్పేసి గట్స్ మీద పడతాడనమాట. గట్స్‌ని టచ్ చేయంగానే వీడికి చాలా కోపమొస్తది. నన్ను ముట్టుకోకు అని చెప్పి గట్టిగా తంతాడు వాడిని. యూ మేక్ మీ సిక్ అని చెప్పేసి, ఇంకోసారి నన్నెప్పుడు ముట్టుకోకు, నీకు అర్థమైందా అని చెప్పి, నిన్ను నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని చెప్పేసి తిడతాడు వాడిని. ఇంతకీ కౌంట్ కాదు, నువ్వే చూడడానికి ఒక మాన్‌స్టర్‌లా ఉన్నావు అని చెప్తాడు. పక్కకి కోపమొచ్చి గట్స్‌ని తిడతాడు. కానీ వీడేం పట్టించుకోడనమాట. ఏదో దోమలాగా ఆహ్, కొడతాడు వాడిని. ఈ పొట్టోడేమో, నువ్వేమన్నా పర్లేదు, ఆ కౌంట్‌ని చంపేసేయి, నాకదే కావాలి, అదే చాలని చెప్తాడు. గట్స్ లోపల తిట్టుకుంటాడు, స్పైన్‌లెస్ బాస్టర్డ్ అని చెప్పేసి. నీ రివెంజ్ ఏం తీర్చుకోను, కానీ వాడినైతే బతకనివ్వను, ఏదైనా ఒకటేలే, క కామ్‌గా ఉండని చెప్పేసి ఏదో సెన్స్ చేస్తాడు. వాడికొక సౌండ్ వినిపిస్తది. వాట్స్ రాంగ్ అనేసి అనుకునే లోపలే అక్కడున్న డోర్ ఫాట్ అని పగిలిపోతది. దాని లోపల నుంచి జోండార్ గాడు బయటకొస్తాడు. వాడిని చూసి వీళ్ళు షాక్ అవుతారనమాట. వీడేంటి డబల్ సైజ్‌లో ఉన్నాడని చెప్పేసి. వాడొక్క మాట మాట్లాడకుండా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గట్స్‌కి వాడికి ఫుల్ భయంకరమైన ఫైట్ స్టార్ట్ అయితది. ఆ చిన్న రూమ్‌లోనే. వాడి పవర్‌ని వాడి పవర్‌లో గ్యాప్‌ని వాడు కనిపెట్టి, గట్స్ కనిపెట్టి, "నువ్విప్పుడు హ్యూమన్ కాదు, నాకు అర్థమైపోయింది" అని చెప్తాడు. అండ్ వాడు మాన్‌స్టర్ అయిపోయాడు కాబట్టి గట్స్‌కి మళ్ళీ బ్లడ్ రావడం స్టార్ట్ అయితది. వాడి బ్రాండ్ దగ్గర నుంచే. గట్స్ వాడి పెద్ద స్వర్డ్‌తో ఒక్క ఊపు ఊపుతాడంతే. లిటరల్లీ జాండార్క్ గారి హ్యాండ్ తెగిపోద్ది. కానీ ఈడ ట్విస్ట్ ఏంటంటే, మనోడు మాన్‌స్టర్ అయిపోయాడు కాబట్టి, ఆడి చేతిలో నుంచి సమ్ వియర్డ్ టెంటికల్స్ కైండ్ ఆఫ్ థింగ్ బయటకొస్తాయి.
టెంటికల్స్‌తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు మళ్ళీ. పక్కి ఫుల్ భయమేసి ఒక స్కల్ లోపల దాక్కొని ఉంటాడు. గట్స్‌కి మజా వస్తదనమాట ఈ ఫైట్‌తో. వాడొక వియర్డ్ పోజ్ ఇస్తాడు. అండ్ ఆ టెంటికల్‌తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట గట్స్. అండ్ గట్స్ ఫైట్ చేయడమే కాదు, ఆ పెద్ద స్వార్డ్‌తో లిటరల్లీ డిఫెండ్ చేసుకుంటాడనమాట. ఆ డిఫెండ్ చేసుకోవడం కూడా వాడు చాలా ఫాస్ట్‌గా చేయాలి. అంటే ఆలోచించండి. ఆ స్వార్డ్ ఎంత వెయిట్ ఉంటది. వాడు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నాడు. అంటే వాడు చాలా ట్రైన్ అయ్యి ఉండాలనమాట. ఈ గ్యాప్‌లో పక్ మీద ఒక పెద్ద వుడెన్ బ్లాక్ పడబోతే మన బుడ్డోడు కాపాడుతాడు వాడిని. ఆ జాండార్క్ గాడు ఒక విప్పులాగా ఊపుతా ఉంటాడు ఆ మాన్స్టరస్ హ్యాండ్‌ని. కానీ గట్స్ ఆ పెద్ద స్వార్డ్‌తోనే ఇంకా డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఫైనల్‌గా ఇంకొక హ్యాండ్‌ని కూడా నరికేస్తాడు. తర్వాత స్కల్‌ని కూడా కట్ చేస్తాడు. అయినా కూడా మన జాండార్క్ గాడు చావడనమాట. ఎందుకంటే ఆడు మాన్స్టర్ అయిపోయాడు కాబట్టి. ఆడింకా బతికే ఉంటాడు. ఇప్పుడు ఆడి స్కల్‌లో నుంచి కూడా టెంటికల్స్ బయటకొస్తా ఉంటాయి. ఈసారి టెంటికల్ కాదు, సీదా ఆ కౌంట్ గాడి ఫేస్ లాంటిది బయటకొస్తదనమాట. అండ్ విచిత్రం ఏంటంటే, ఆ కౌంట్‌లో ఉండే మాన్స్టర్‌కి సొంతంగా బ్రెయిన్ ఉంటది. అది మాట్లాడుద్దనమాట. కౌంట్ గాడు మన వార్గస్ అంటే ఆ పొట్టోడిని గుర్తుపట్టి లాంగ్ టైమ్ నో సీ అంటాడు. ఈ గ్యాప్‌లో బిహలెత్ కింద పడిపోతది. వార్గస్ ఎళ్లి దాన్ని జేబులో పెట్టుకుంటాడు. సో, "నువ్విక్కడే ఉన్నావు గదా వార్గస్! ఒక్కసారి వీడి సంగతి జూడని, నేను 7 ఏళ్ల క్రితం ఎక్కడ ఆపేసానో అది కంటిన్యూ చేస్తా" అని చెప్పి వీడిని భయపెడతాడనమాట. కౌంట్ గాడు. అదే ఆ మాన్స్టర్‌లో ఉండే కౌంట్. అప్పుడు ఆ కౌంట్ గట్స్‌తో మాట్లాడుతూ అంటాడు. "నువ్వు ఒక హ్యూమన్‌వి ఇంతసేపు ఫైట్ చేసావంటే అది చాలా ఇంప్రెసివ్" అని చెప్తాడు. "నీతో ఫైట్ చేస్తే అర్థమవుతుంది. నిన్ను ఏ హ్యూమన్ కూడా ఓడించలేరని" చెప్పేసి అంటాడు వాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ సీలింగ్ మొత్తం కూలిపోతది. ఆ చిన్న బిల్డింగ్ సీలింగ్ మొత్తం. ఈ గ్యాప్‌లో వాళ్ళు డ్రైనేజ్‌లో నుంచి బయటకొచ్చేస్తారనమాట. సో, వార్గస్ అడుగుతాడు. "అదేంటది కౌంటా?" అని అడుగుతాడు. అప్పుడు గట్స్ ఏమంటాడంటే, "కాదు, అది కౌంట్ యొక్క డీమన్" అని చెప్తాడు. అప్పుడు గట్స్ ఏమంటాడంటే, "ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్ప్లిట్ అవ్వాల్సొస్తుంది" అని చెప్పేసి, "నాకు నువ్వు నీ దగ్గరున్న బిహెలెత్‌ని అయితే ఇచ్చేసేయి" అని అడుగుతాడు. "కమాన్ నువ్వు కనీసం దాన్ని నాకు పేమెంట్‌లో అయినా ఇవ్వు" అని అడుగుతాడు. "నేను నీకోసం కౌంట్‌ని చంపుతున్నా కదా" అని అంటాడు. అండ్ అది నీకు ఎలాగో యూజ్ కూడా అవ్వదు. సో, నాకు ఇచ్చేసేయి అని అడుగుతాడు. సో, వీడు ఇచ్చేస్తాడనమాట. తర్వాత కలుద్దాం అని చెప్పేసి గట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్క కొంచెం ఎమోషనల్ అయ్యి జాగ్రత్తగా ఉండని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాడు కూడా. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా అని చెప్పేసి పక్కకొకసారి ఆగి, మనం పాస్ట్ గురించి, పాస్ట్‌లో జరిగిన ఈవెంట్స్ గురించి అవెంజ్ చేసుకోవడం కన్నా, మనం ఫ్యూచర్‌లో బ్రతికుండడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడు. అండ్ నాకు లైఫ్ గురించి అంతగనం తెలవదు. కానీ ఏదో చెప్పాను అంతే అంటాడు. తర్వాత ఈ పొట్టోడు వార్గాస్, అవును నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పేసి నవ్వుకుంటాడనమాట. తర్వాత పక్క అక్కడి నుంచి వెళ్ళిపోంగానే వార్గస్ పక్కకి ఒక టెంటికల్ లాంటిదొస్తది. అంటే ఆ మాన్స్టర్ పట్టేసుకుంటది వార్గస్‌ని. పట్టుకొని లోపల లాగేస్తది. "నువ్వు కనీసం వాడిని ఒక సేఫ్ ప్లేస్‌లో వదిలుండాల్సింది. వాడు నీ కోసం ఇంత చేస్తున్నాడు. ఒక సేఫ్ ప్యాసేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ప్లస్ నీకు ఈ బిహేలియర్ కూడా ఇచ్చాడు" అని చెప్తాడు. అప్పుడు గట్స్ ఏమంటాడంటే, "వాడిచ్చినా ఇవ్వకపోయినా ఆ 2 పళ్ళు నేనే కనుక్కునేవాడిని. కానీ ఈ బిహలిత్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాడు నాకు ఇవ్వకపోయుంటే నేనే లాక్కునేటోడిని" అని చెప్తాడు. ఇప్పుడు పక్కేమంటాడంటే, "నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ కౌన్‌ని చంపాలనుకుంటున్నారు గదా! సో, మీరిద్దరూ ఆలిస్‌గా ఎందుకు ఉండకూడదు" అని అడుగుతాడు. అప్పుడు గట్స్ నవ్వి, "వాడా ఆ పొట్టోడా నాకు హెల్ప్ చేసేది. ఇంకా వాడు నన్ను కిందకి లాగేస్తాడు. నాకు హెల్ప్ చేయడం పక్కన పెట్టు. నేను వాడికి హెల్ప్ చేయాల్సొస్తది" అని అంటాడు. "ఇప్పుడు నేను చెప్పిందంతా నీకు కూడా వర్తిస్తది" అని చెప్తాడు. అప్పుడు పక్కకి ఫుల్ ఏడుపొస్తది. కానీ కంట్రోల్ చేసుకొని సైలెంట్‌గా ఉంటాడనమాట. వాళ్ళలా నడుచుకుంటూ ఎళ్తే మళ్ళీ వాళ్ళకి అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మనుషులు కనిపిస్తారు. ఇంకొక ఎగ్జిక్యూషన్ అని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. "అదేంటి నిన్నే గదా ఒక ఎగ్జిక్యూషన్ అయిందని" ఒకడంటాడు. వాళ్ళలో ఒకడంటాడు ఏమనంటే, "అప్పుడు గొడవయింది గదా! వాళ్ళ ఫ్రెండ్ అంట వీడు. అందుకే వాడిని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు" అని చెప్తాడు. నాకు తెలిసి ఈ ఫ్రెండ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌కి ఒక వార్నింగ్ లాంటిదేమో అని అంటాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైతదనమాట. ఓకే. ఆ వార్గస్ గాడు దొరికిపోయిండు అనేసి.
గట్స్ టౌన్ నుంచి దూరంగా బయటకొచ్చేస్తాడనమాట. ఒక ఇరిపోయిన ఇంటి లోపలికి. అక్కడికొచ్చి వాడి వెపన్స్‌ని, వాడి యారోస్ అన్నిటిని నీట్‌గా రెడీ చేసుకుంటూ ఉంటాడు. క్రాస్‌బో ఎవ్రీథింగ్. పక్కేమో ఊరికే వాడిని అడుగుతా ఉంటాడు. గట్స్ నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అనేసి. వీడేమో సైలెంట్‌గా ఉండి ఏం మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు వీడికి అన్నీ గుర్తొస్తా ఉంటాయన్నమాట. ఆ వార్గస్ గాడు చెప్పేది. వాడిని టార్చర్ పెట్టడము, వాళ్ళ సన్స్‌ని తినడము అవన్నీ. ప్లీజ్ నన్ను అవెంజ్ చేసుకో అది ఇది చెప్తా ఉంటాడు కదా! అవన్నీ గుర్తుకొస్తాయి. గట్స్‌కి మళ్ళీ కోపం వచ్చి గోడని కొడతాడు. చేస్తే మనకి వార్గస్ గాడి ఎగ్జిక్యూషన్ కనిపిస్తదనమాట. అక్కడ కౌంట్ ఉండి ఎలా ఉన్నావు వార్గస్? 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుస్తున్నాం అని అడుగుతాడు. నార్మల్‌గా అయితే మేము ఇలా ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళని మొత్తం ఇంటరాగేట్ చేసి అప్పుడు డిసైడ్ చేస్తాము. కానీ నువ్వు గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే నిన్ను రైట్ అవే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అని అంటాడనమాట. అప్పుడు ఈ ప్రీస్ట్ గాడు ఎవడైతే ఉంటాడో అదే ఎగ్జిక్యూషన్ చేస్తాడు కదా! చేపిస్తాడుగా వాడు. వాడంటాడు ఆహ్, సార్ మీరు చెప్పిన ఆబ్జెక్ట్ లాంటిదైతే ఇక్కడ ఏం కనిపియట్లే అని అంటాడు. అప్పుడు కౌంట్ లోపల అనుకుంటాడు. ఓకే. బ్లాక్ స్వార్డ్స్‌మన్ దగ్గర ఉంది అది అనేసి. నాకు తెలిసి వాడు బిహలిక్ గురించి వెతుకుతున్నాడేమో. ఈ గ్యాప్‌లో అక్కడ పక్కొచ్చి చూస్తాడనమాట. అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. వీడు ఫుల్ భయపడతా ఉంటాడు. అరే! ఇప్పుడు ఏమైద్ది? ఏమైద్ది? అనేసి. వీడెలా సందులోకి చూస్తే వీడికి గట్స్ కనిపిస్తాడు. సడన్‌గా వచ్చి గట్స్ అనంగానే వీడు భయపడతాడనమాట. నాకు తెలుసు నువ్వు వస్తావని, వాడిని కాపాడడానికే వచ్చా కదా అని అంటాడు. కానీ గట్స్ నవ్వుతూ లేదు నేను జస్ట్ చూడ్డానికొచ్చా. వాడు చస్తుంటే నేను చూడ్డానికొచ్చా అని చెప్తాడు. అటు చూడు నీకు కనిపిస్తుందా? నేను అక్కడికెళ్ళంగానే వాళ్ళని పట్టేసుకుంటారు. అదొక ట్రాప్ అని చెప్తాడు. నేను నీకెలా కనిపిస్తున్నా? అంత మంచోడిలా కనిపిస్తున్నానా? స్ట్రెయిట్‌గా ట్రాప్ లోపల నడుచుకుంటూ వెళ్ళడానికి అని అంటాడు. నువ్వు నిజంగానే అంత వరి అయితే నువ్వే ఎందుకెళ్ళి వాడిని సేవ్ చేయవు అని అడుగుతాడు గట్స్. అప్పుడు పక్క ఏమంటాడంటే నేనొక్కడినే చేయగలిగితే ఎందుకు చేయను? కానీ నేను అంత బలవంతుడిని కాదు అంటాడు. వాడు చాలా ఫీల్ అవుతాడనమాట. అయితే నోరు మూసుకో నీలానే వాడు కూడా బలహీనుడని చెప్పేసి ఒక మామూలు మనిషి వాడు కనీసం ఒక స్వాడ్‌ని కూడా తిప్పలేడు. అలాంటోడు ఒక మాన్‌స్టర్‌ని ఎలా డిఫీట్ చేయగలడు అని చెప్పి. మన యాంబిషన్ అనేది ఒక ప్రైజ్‌తో వస్తుంది. అండ్ ఆబ్వియస్ నువ్వు వృధాగా చచ్చిపోతే ఆ ప్రైజ్ అనేది చాలా హైగా వస్తుందని చెప్తాడు. మన సామర్థ్యం కన్నా మన యాంబిషన్‌ని పెద్దగా పెట్టుకుంటే మనకి మిగిలేది సెల్ఫ్ డిస్ట్రక్షన్ మాత్రమే అంటాడు. అప్పుడు గట్స్ ఫీలింగ్స్‌ని ఫీల్ అవుతా ఉంటాడనమాట. వాడి ఎమోషన్స్ అన్నీ వీడి లోపలికి ఫ్లో అయితా ఉంటాయి. వాడి హార్ట్ లోపల బర్నింగ్ సెన్సేషన్ వస్తదనమాట. అందులో వాడికి డార్క్ ఇంకా వైలెంట్ ఎమోషన్స్ ప్లస్ సెల్ఫ్ హేట్రెడ్, డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ అన్నీ కనిపిస్తా ఉంటాయి. సో, వాడు లోపల అనుకుంటాడు. ఓహో! ఇదేనా గట్స్ స్ట్రెంత్ అనేసి. తర్వాత అక్కడ చూస్తే వార్గస్ గాడిని రెడీ చేస్తారు ఎగ్జిక్యూషన్‌కి. అప్పుడు గట్స్ అనుకుంటాడు. ఒక ఎలుక ఎలుకలానే జీవించాలి అని. అప్పుడు అడుగుతాడు. గట్స్ నీకు భయమేస్తుందా అని చెప్పేసి. అప్పుడు గట్స్ నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగితే ఏమంటాడంటే నాకు తెలుసు నీకు భయమేస్తుందని. ఆ ముసలోడిని చూస్తే నీకు భయమేస్తుంది కదా! ఎందుకంటే నువ్వు కూడా వాడిలానే ఒక ఓడిపోయే యుద్ధాన్ని పోరాడుతున్నావు. సో, నువ్వు కూడా వాడిలాంటి వాడివే అంటాడు. కానీ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అని అంటాడు. గట్స్ ఆ క్వెషన్‌కి ఇవ్వడు రెస్పాన్స్. సో, వీడేమంటాడంటే, అయితే నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడుగుతాడు. నువ్వు నిజంగానే ఆ ఓల్డ్ ఫెలోని అంత హేట్ చేస్తే అసలెందుకు ఇక్కడికొచ్చావు అని అడుగుతాడు. కోపమొచ్చి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతావు అని చెప్పి వాడిని గట్టిగా హ్యాండ్‌తో స్క్వీజ్ చేస్తాడనమాట. నీలాంటి ఒక ఎల్ఫ్ ఒక మనిషిలా ఎందుకు మాట్లాడుతుంది అని అడుగుతాడు. ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. సడెన్‌గా గట్స్‌కి ఏదో గుర్తుకొస్తది. గుర్తొచ్చి వాడిని వదిలేస్తాడు. ఐ మీన్ ఉత్తనే వదలడు. వీడిని కొరుకుతాడనమాట. ఏదో ఫైట్ చేస్తున్న ట్యాగ్ చేసి వాడిని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. గట్స్ వాడిలో వాడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్‌లో పైనుంచి చూస్తా ఉంటది ఏం జరుగుతుందని చెప్పేసి. వాడికి అక్కడున్న ప్రజలందరి ఎమోషన్స్ ఒకటేసారి వినిపిస్తా ఉంటాయి. ఎంతో ధైర్యం చేసి ఎగ్జిక్యూషనర్ దగ్గరికి సీదా దూసుకెళ్ళిపోతాడనమాట. ఆడు ఎగ్జిక్యూషనర్ గొడ్డలికి ఫాటని తగులుతాడు. కింద పడతాడు. ఏంట్రా ఇదనేసి ఎగ్జిక్యూషన్ చేత్తో పట్టుకొని చూస్తాడు. లోపలున్న కౌంటర్ ఏం చేస్తున్నావు? కమాన్ వాడిని ఎగ్జిక్యూట్ చెయ్యి అని అడుగుతాడు. అప్పుడు కిందున్న వార్గస్ ఏమంటాడంటే,
నాకెంతో బాధగా ఉంది. నువ్వు చనిపోవడం నేను కళ్ళతో చూడలేను అని అంటాడు. నువ్వు త్వరలోనే చనిపోబోతున్నావు. నువ్వు చంపిన ఎన్నో వందల మంది అందరూ కలిసి నిన్ను నరకానికి లాక్కుపోతారు అని చెప్తాడు. అండ్ వాడు చనిపోయే ఫైనల్ మూమెంట్స్‌లో బ్లాక్ స్వార్డ్స్‌మ్యాన్‌కి పబ్లిక్‌గా గట్టిగా ఒక మెసేజ్ ఇస్తాడనమాట. నువ్వు దయచేసి వీడిని చంపేసేయి. చంపి వీడి హెడ్‌ని మా అందరికి చూపించనేసి సంథింగ్ అలా మీనింగ్ వచ్చేటట్టు. స్ప్లిట్ సెకండ్‌లో వాడిని ఎగ్జిక్యూట్ చేసేస్తారు. తర్వాత గట్స్ ఏం చేయలేక ఆ ఆలీలోనే నడుచుకుంటూ వెళ్తాడనమాట. అప్పుడు వాడికి మళ్ళీ మాన్స్టర్ లాంటిది కనిపిస్తది. చిన్న మాన్స్టర్. ఊరికే వస్తుంది ఆ మాన్స్టర్. ఎందుకు వస్తుంది ఏంటో. కానీ వాడు సడన్‌గా ఈ వార్గస్ గాడి హెడ్‌ని ఇమాజిన్ చేసుకుంటాడు ఆ మాన్స్టర్‌కి. ఆ మాన్స్టర్‌ని చూసి వాడు షాక్ అవుతాడనమాట. అండ్ వార్గస్ చనిపోతూ చెప్పిన మాటలు వాడికి మళ్ళీ వినిపిస్తాయి. అప్పుడు కౌంట్ లోపల అనుకుంటాడనమాట. ఓకే. బ్లాక్ స్వార్డ్స్‌మ్యాన్ నువ్వు కనిపియలేదు. నీ ఎమోషన్స్‌ని బానే కంట్రోల్ చేసుకున్నావు అనేసి. అప్పుడు శవాల్ని ఊరు బయట పడేసేవాళ్ళు అనుకుంటారనమాట. ఈ దరిద్రం మనం ఎందుకు చేయాలి అనేసి. అండ్ వార్గస్ గాడి హెడ్ పట్టుకొని వాట్ ఎ ఫూల్ వీడా కౌంట్‌ని ఎదిరించేదే అనుకొని నవ్వుకుంటారు. అండ్ తెగిన హెడ్‌ని పట్టుకొని కూడా వాడికి భయమేస్తదనమాట. అంత ఘోరంగా ఉంటాడు వార్గస్. వాళ్ళందరూ వీళ్ళ బాడీస్‌ని కాల్చేద్దాం అనుకునే లోపు వెనకాల నుంచి గట్స్ వస్తాడనమాట. గట్స్ వచ్చి వాళ్ళని చంపేస్తాడు. చంపేసి వాళ్ళని కింద పడేస్తాడు. అప్పుడు అక్కడ వార్గస్ గాడి హెడ్‌ని చూస్తాడనమాట. చనిపోతూ చనిపోతూ కూడా వాడి కళ్ళు వెంజెన్స్‌తో నిండిపోయి ఉంటాయి. నాకు నువ్వు నచ్చావు. తప్పకుండా నీ రివెంజ్‌ని తీర్చుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడం స్టార్ట్ అవుతాడు. కానీ నైట్ అవ్వడంతో అక్కడ చనిపోయిన వాళ్ళ సోల్స్ అన్నీ బయటకొచ్చేస్తాయన్నమాట. ఎందుకంటే తెలుసు కదా! గట్స్ గాడి బ్రాండ్ ఈ ఈవిల్ స్పిరిట్స్‌ని అట్రాక్ట్ చేస్తది. మళ్ళీ రివెంజ్, రివెంజ్ అనేసి వాడిని పట్టుకుంటా ఉంటాయి. ఏంట్రా అంటే వీళ్ళందరూ కూడా ఆ కౌంట్ చేత చంపబడిన సోల్స్. ఆ స్పిరిట్స్ గట్స్‌ని పొసెస్ చేయడానికి ట్రై చేస్తాయన్నమాట. మనం ఇద్దరం కలిసి వాడిని చంపుదామని చెప్పేసి. గట్స్ స్లోగా మాన్స్టర్‌లో మారిపోతూ ఉంటాడు. కానీ వాడి కాన్షియస్‌నెస్‌ని కంట్రోల్ చేసుకొని నెవర్ మీరందరూ చనిపోయిన వాళ్ళు, నేను బ్రతికున్నా నా రివెంజ్ నేనే తీర్చుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడం స్టార్ట్ అవుతాడు. సో, దీంతో 'ది గార్డియన్ ఏంజెల్స్ ఆఫ్ డిజైర్ 2' అనే చాప్టర్ ఎండ్ అవుతుంది. మనం నెక్స్ట్ చాప్టర్ 'ది గార్డియన్ ఏంజెల్స్ ఆఫ్ డిజైర్ 3'తో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ దాకా నా వీడియో చూస్తున్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ బాయ్ గైస్ ఫర్ నౌ.